వెల్కమ్ ఎవ్రీవన్. అందరికీ స్వాగతము. ఆహ్, ఈరోజు మనతో పాటు శ్రీ చల్లా సుబ్బరాయుడు గారు ఉన్నారు. చల్లా సుబ్బరాయుడు గారు అంటే చాలా సుపరిచితులు. ఘంటసాల అభిమానులందరికీ కూడాను. ఎందుకు ఆహ్, అంటే వారు 2003లో ఒక బుక్ రాశారు. మళ్ళీ దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంకొక బుక్‌తో ఒక ఉద్గ్రంథంతో వచ్చారు. సో, అందువల్ల ఘంటసాల అభిమానులందరికీ కూడా సుపరిచితులు. వీరు 1959 పెదేర్లపాడు, పెదచెర్లోపల్లె మండలం, కనిగిరి డివిజన్, ప్రకాశం జిల్లాలో జన్మించారు. తల్లిదండ్రులు చల్లా మహాదేవయ్య, శ్రీమతి వెంకట సుబ్బమ్మ. విద్య వరకు చూసుకుంటే బీఎస్సీ అగ్రికల్చరల్ బాపట్ల వ్యవసాయ కళాశాలలో చేశారు. ఆహ్, వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్‌గా కనిగిరిలో పనిచేసి 2019లో ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ పర్వంలో పలు హోదాలలో పలుమార్లు ఉత్తమ అధికారిగా ప్రభుత్వ గుర్తింపును, ప్రజల మన్ననలను పొందారు వారు. సో, వృత్తిలో ఎంతో సక్సెస్‌ఫుల్. అలాగే ప్రవృత్తి అంటే అభిరుచి పరంగా చూసుకుంటే ఘంటసాల గారి పాట మాధుర్యాలను ఆస్వాదించడం అయితేనేమి, ఆనందించడం అయితేనేమి, ఆ ఆనంద మధురిమలను నలుగురితో పంచుకోవడం అయితేనేమి, ఘంటసాల అభిమానులతో స్నేహబంధాలను పెంచుకోవడంలోనైతేనేమి, ఘంటసాల గాన వైభవంను చాటుటలోనైతేనేమి, ఎంతో ఇంకా ఎక్కువగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా ఘంటసాల గాన చరిత్ర 2003లో వారు ప్రచురించారు. అదొక డిక్షనరీ లాగా మారిపోయింది. దాని గురించి చాలా సంక్షిప్తంగా నేను ఒక వెబ్‌సైట్ ద్వారా ఇప్పుడు నేను షేర్ చేసి చూపిస్తానండి. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం ఇది. ఇది నాలాంటి వాళ్ళకి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఎంతగానో ఉపయోగపడింది. ఈ బుక్ 2003లో వేయడం కారణంగా ఎన్నో పాటలకు ఒక డిక్షనరీ లాగా మిగిలిపోయి గొప్ప గొప్ప వాళ్ళు అంటే డాక్టర్ కెవి రావు గారు లాంటి వాళ్ళైతేనేమి, అలాగే ప్రభాకర్ నూకల గారు లాంటి వాళ్ళైతేనేమి, వాళ్ళందరూ కూడా ఈ బుక్‌ను ప్రామాణికంగా పెట్టుకొని ఎన్నెన్నో పాటల్ని వెతికి అన్నిటిని ఒక చోట చేర్చి ఒక వెబ్‌సైట్‌గా చేశారు. ఇలా చేయడం వల్లనే నాలాంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు ఘంటసాల గారిని మిస్ అవ్వకుండా ఉండగలిగాం. ఘంటసాల గారిని మిస్ అవ్వడం అంటే అది శ్వాసను మిస్ అయినట్లుగానే చెప్పాలి. అండ్ జీవితమే పోయినట్లుగా ఫీల్ అయ్యే వాళ్ళం చాలామంది ఉన్నాము. అలాంటి వాళ్ళందరికీ కూడాను ఇదొక వరంలాగా మారింది. ఈ వెబ్‌సైటు. దీనికి ప్రామాణికము ఘంటసాల గానచరిత అనేటువంటి పుస్తకము. దీనిని 2003లో అంటే చూడండి 2019లో రిటైర్ అయినటువంటి వీరు ఎంత కష్టపడి రాసి ఉంటారు. ఎంత డెడికేషను, ఎంత భక్తి లేకపోతే రాసి ఉంటారో ఆలోచించండి. అది ఒక ఎత్తైతే, ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న బుక్ 20 సంవత్సరాల తర్వాత 23లో 22లో అనుకుంటాను సారీ. యాక్చువల్లీ దాదాపు 20 సంవత్సరాల తర్వాత వచ్చిందది నవంబరు 2022. దాదాపు అదే సమయంలో నాకు పరిచయమయ్యారు వీరు. సో, నాకు కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అది కూడా ఎందుకయ్యా అంటే వీరి పేరును నేను చూసాను 2002లో, ప్రత్యక్షంగా 2022లో అదే 2003లో చూసుంటాను. 2022లో నవంబర్‌లో వాళ్ళు ప్రత్యక్షంగా పరిచయం కావడం అనేటువంటిది కూడా నేను ఎంతో గొప్పగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత వారిలాగే ఘంటసాల అభిమానులందరినీ ఆహ్, వీలైనంత వరకు జూమ్‌లో కలుస్తూ అది ఒక బూస్టబుల్ జూమ్‌గా ఇప్పుడు అది పెంపొంది ఇలా మేము కలుస్తూ వస్తూ ఉన్నాము. సో, ఇప్పుడు మా అభిలాష ఏంటంటే మేము ఒక చిన్న ఈ ఛానెల్ 'ఘంటసాల ఈజ్ అవర్ గాడ్' అయినటువంటి ఛానెల్‌లో వారి ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ ఉద్గ్రంథం గురించి వారి మాటల్లో విని దాన్ని అప్‌లోడ్ చేద్దాము. మీరు కూడా విని దాంట్లో ఉన్నటువంటి విశేషాలు అయితేనేమి, ఘంటసాల గారి పాటలన్నిటి గురించి అయితేనేమి, మీరు కూడా తెలుసుకుంటే ఆహ్, అన్ చాలా బావుంటుంది. ముఖ్యంగా కొత్త తరాలకు అన్న ఉద్దేశంలో ఈ వీడియోను తయారు చేస్తున్నామండి. ఇప్పుడు ఆహ్, సార్ చల్లా సుబ్బరాయుడు గారు నమస్తే సార్. నిజంగా మీరు మాతో ఉండడము, మాతో మాట్లాడడము, ఇక్కడికొచ్చి ఈ వీడియో తయారు చేయడం అంటే అదొక అదొక హిస్టారికల్ ఈవెంట్‌గానే నేనైతే అనుకుంటాను నా వైపు నుంచి. సో, ఇంత మంచి అవకాశాన్ని మాకిచ్చినందుకు ఫస్ట్ మొదటిగా కృతజ్ఞతలు. మీరు మీ గురించి, మీ బుక్ గురించి ఆ ఇన్‌స్పిరేషన్ అయితేనేమి, మీకు ఎలా చెప్పాలనిపిస్తే
హృదయపూర్వకంగా మనసులో నుంచి అన్ని మాటలు చెప్పేసేయండి సార్. వీలైనంత వరకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి ఎలాగైనా మీరు చెప్పొచ్చు. తర్వాత మాకేమైనా చిన్న చిన్న సందేహాలుంటే అడిగి తెలుసుకుంటాం. ఓకే సార్ సార్. ముందుగా నమస్కారం సార్ మీకు, తర్వాత మన సోదర సభ్యులందరికీ, మన గ్రూప్ సభ్యులందరికీ, ఘంటసాల గారి అభిమానులందరికీ ముందుగా నా నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే, ఘంటసాల గారు 1974 ఫిబ్రవరి 11వ తేదీ చనిపోయే నాటికి నాకు సినిమాల వెనక ఒక పాటలు పాడే ఘంటసాల లాంటి వాళ్ళు, సుశీల్ లాంటి వాళ్ళు ఉంటారని తెలియదు సార్. నాకు తెలిసిందల్లా సినిమా చూసేటప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కాంతారావు వాళ్ళతో ఫైటింగ్ చేసేవాళ్ళు, వాళ్ళతో సహాగా నటించేవాళ్ళు తప్పితే, ఈ వెనక ఎవరు పాటలు పాడతారు అనే నాలెడ్జ్ కూడా నాకు లేదు. కారణం ఏంటంటే, నేను ప్రధానంగా పల్లెటూరు వాడిని. మాది చాలా పల్లెటూరు. ఈ ఈ విషయాలు తెలీదు. అయితే నేను ఆయన చనిపోయిన చాలా రోజుల తర్వాత, దాదాపు ఒక 5, 6 ఏళ్ల తర్వాత, అంటే దాదాపు 80స్‌లోనో, 86లోనో ఆ ప్రాంతంలో నేను అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నాను సార్. ఒక అడవిలో ప్రశాంతంగా ఉన్న టైంలో నేను ఒక పాట, ఘంటసాల గారి పాట ఏ మూడ్‌లో విన్నానో నాకైతే తెలీదు గానీ, అంతకన్నా మధురమైన పాటలు చాలా ఉండొచ్చు. లేక ఇంకా ఎన్నో ఉంటాయో తెలీదు గానీ, సాగేను జీవిత నావ తెరచాపలేక ఈ త్రోవ అనే పాట నేను విన్నానండి. అది ఏ క్షణంలో విన్నానో తెలీదు గానీ, నా మనస్సును బాగా ఆకట్టుకుంది. దాని భావం గానే కాదు, ఆ గొంతు మాధుర్యం మాత్రమే నన్ను ఆకట్టుకుంది. అప్పటినుంచి నాకు ఈ ఘంటసాల గారు పేరిన్నాను గానీ, ఈ ఈ పాట, ఘంటసాల గారి సంబంధాన్ని అప్పటినుంచి నాలో నేను అనుకోకుండా అది పెరిగిపోయింది. అదో రకమైన ఏదో తొలి చూపులోనే ప్రేమంటారు చూడండి. ఆ విధంగా ఆ పాట నన్ను ఒక విధంగా ఈ పాటల వైపు లాగింది. అప్పట్లో నాకేమనిపించిందంటే, అబ్బా! ఈ పాట ఇంత ఉంటే మిగతా పాటలు, ఘంటసాల గారి పాటలు వినాలని అప్పటి నుంచి మొదలుపెట్టాను సార్ నేను. అప్పట్లో ఈ సీడీ ఇవన్నీ లేవు. ఏవి? సీడీ అప్పుడప్పుడు కొత్త క్యాసెట్‌లు పూర్తిగా స్థాయి రాలేదు. అప్పుడే రికార్డులు ఉన్నాయి గానీ, క్యాసెట్‌లు గానీ, లేకుంటే సీడీలు గానీ, ఇప్పుడున్న మీడియా లేదు. ఈరోజు మీరు ఏ పాట కావాలంటే ఆ పాట వినే పరిస్థితి ఉంది. కానీ ఆ రోజుల్లో లేవు. కానీ నాకు ఎందుకో ఘంటసాల గారి పాటలు వినాలనిపించింది ముందు. ఆ విధంగా నేను అప్పుడే పాటలు సీడీలొస్తున్నాయి సార్. అప్పుడు చాలా కాస్ట్‌లీ సీడీలు. ఆ సీడీలు అప్పుడప్పుడే వచ్చేది. అయితే అప్పుడు రికార్డింగ్ షాపులు ఇప్పుడు మన సెల్ షాపుల్లాగా ఉండేవి ఆ రోజుల్లో. అట్లా నేను ఆ పాటలు సేకరించుకోవటం మొదలుపెట్టాను సార్. మొదలుపెట్టుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకదాన్ని తింటుంటే ఒక పాట విన్న తర్వాత అబ్బా! ఇంకా ఇంకా ఎంత బాగుంది. ఆ మాధుర్యము పెరిగిపోతుంది గానీ, అభిమానము అది ఏ రూపమైన గాని పెరిగిపోతుంది గానీ, నాకు ఎక్కడ తగ్గల. అలాంటి భావనతో నేను ఘంటసాల గారి పాటలన్నీ సేకరించాలి, ఇనాలి, సేకరించాలి, ఇనాలని ఒక ఆలోచన పడ్డది సార్. అది కానీ ఏవి, ఎట్లా, అసలు ఇన్ని ఉన్నాయనే ఆలోచన ఎట్లా వస్తుంది, ఏంటి అనే దానికి నేను వేటపాలెం లైబ్రరీలో చదువుకున్నాను. ఆ రోజుల్లో ప్రతిరోజు లైబ్రరీకెళ్ళే అలవాటు, పేపర్ తిప్పే అలవాటు. 'ఎన్టీ రామారావు' అభిమానిని గదా! సినిమా బొమ్మల కోసం విజయ్ చిత్రలు, తర్వాత రోజు వచ్చే పేపర్‌లు సినిమా బొమ్మల కోసం ఎనక పేజీ పెద్ద పెద్ద అడ్వర్టైజ్‌మెంట్ ఏసేవాళ్ళు. విజయ్ చిత్ర అనేది ఒక అందమైన సినిమా పుస్తకం. ఆ పుస్తకంలో చదివే అలవాటు. అవి చదివేది నేను దేనికోసము? బొమ్మలు చూసేది దేనికోసము? ఘంటసాల గారి కోసం గాదు. ఎన్టీ రామారావు కోసం చూసేవాడిని. ఆ విధంగా నేను సేకరించిన అంటే అవన్నీ ఒక ఆలోచనకొచ్చింది. ఓహో! నేను పలానా లైబ్రరీలో పలానప్పుడు చదువుకున్నాను గదా! అని అప్పట్లో నేను 8థ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు నేను లైబ్రరీకి ప్రతిరోజు ఎళ్ళేవాడినండి. ఆ లైబ్రరీయను కొడుకు నా క్లాస్‌మేట్. ఆ లైబ్రరీయన్ గూడా అక్కడున్న లైబ్రరీయన్‌లు గాని వాళ్ళందరూ గూడా నాకు పరిచయం. పరిచయం అంటే నేను 92 అంటే ఇది జరిగింది 86 ఆ ప్రాంతంలో. 92, 93లో నేను ఆ లైబ్రరీకెళ్ళి సినిమాలు ఏవైతే వచ్చాయో అన్నీ రాసుకున్నాను. అప్పుడు ఇది లేదు. ఇవి మనకు పేపర్‌లు ఊరక నెట్‌లో కొడితే పేపర్‌లు రావటం అలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి. అక్కడ ఆ లైబ్రరీకెళ్ళి కూర్చొని అక్కడ చాలా పాత పేపర్‌లుండేవి. రోజువారీ పేపర్‌లు రాసుకుంటూ ఈ సినిమా అని సినిమాలు మొత్తం రాసుకున్నా. ఇప్పుడివి 1945 నుంచి 1975 వరకు ప్రతి సినిమా పేరు రాసుకునేవాడిని. రాసుకున్న తర్వాత
తర్వాత అంతకుముందు సినిమా పాటల పుస్తకాలు కొనే అలవాటు ఉంది. సినిమాకి పోయినప్పుడు మనం అందరం పాటల పుస్తకాలు తగిలిచ్చుండేవాళ్ళు. లేదా గేట్ దగ్గర అమ్మితే అవి కొనుక్కొని దాచిపెట్టుకునే అలవాటు ఉంది. కేవలం అలవాటు ఘంటసాల గారి కోసం కాదు. నేను రామారావు కోసమే ఆ విధంగా తీసుకున్నాను. అట్లా నా దగ్గర కొన్ని పుస్తకాలున్నాయి. నేనిక ఈ బేస్ చేసుకొని పుస్తకాల సేకరణ మొదలుపెట్టి డేటా మొత్తం కలెక్ట్ చేసుకున్నా. అంటే ఏ సినిమాలో ఘంటసాల పాడాడు అనేది కేవలం పాటల పుస్తకం ఆధారంగా మాత్రమే చేసుకున్నాను అప్పట్లో. అవి చేసుకున్న తర్వాత ఆ పాటల పుస్తకాల కోసం నేను తిరగని ఊరంటూ లేదు. చాలా 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 తిరిగాను. ఆ విధంగా సేకరించుకున్న సమాచారాన్ని నేనన్నీ ఒక పుస్తకం మీద రాసి పెట్టుకొని చూసి ఆనందపడేవాడిని. అబ్బా! బ్రహ్మ ఇది ఇంత నాకు సమాచారం నా దగ్గరుంది. ఇంత బాగుంది అని. దానికి తోడు సినిమా బొమ్మలు గూడా మనం సినిమా పోస్టర్‌లు అలాంటివి గూడా సేకరించుకున్న. పాటల పుస్తకాల మీద బొమ్మలు గూడా చూసుకొని ఆనందపడేవాడిని. కొన్ని పాటలు రికార్డింగ్ చేసుకొని ఇనేవాడిని. ఈ విధంగా చేసుకున్న నా సొంత నాలో ఉన్న ఆనందాన్ని నాలాగా ఎవరైనా ఉండకపోతారా? ఉంటారు అని ఒక ఆలోచనతోటి అది నేను పుస్తక రూపం తేవటానికి ప్రయత్నం చేశానండి. ఆ పుస్తకమే ఘంటసాల గానచరిత. ఆ తర్వాత అదయిన తర్వాత నాకొక ఆలోచనొచ్చింది. ఈ మొత్తం ఆడియో, వీడియో, అక్షర రూపం, అక్షర రూపము, ఆహ్, దృశ్య రూపము, తర్వాత పాట రూపం. ఈ 3 రూపాల్లో సేకరించుకోవాలని ఒక ఆలోచన నాకే వచ్చింది. గానచరిత బాగా ప్రాచుర్యం పొంది ఘంటసాల గారి అభిమానుల్లో ఒక ఒక నాకంటూ లేకుంటే నేనెక్కడ సార్? ఘంటసాల గారి అభిమానుల్లో ఒక గుర్తింపు తెచ్చింది. అలాగే ఘంటసాల గారి కుటుంబంలో గూడా నాకొక గౌరవాన్ని నిలిపింది. ఈ 2 నాకు చాలా తృప్తికరంగా, ఆనందకరంగా ఉన్న పరిస్థితుల్లో నాకున్న ఆలోచన అక్షర రూపం చేయాలా? దృశ్య రూపం చేయాలా? తర్వాత ఈ గాన రూపం చెయ్యాలా? అనే ఆలోచనని నేను నిజం జేసుకోవాలన్న తలంపుతోటి అక్షరబద్ధం చేయాలని ఘంటసాల మొత్తం ఘంటసాల పాడిన తెలుగు పాటలు, తెలుగులో పాడిన ప్రతి పాటను గూడా ఆధారాలు అతని రచన ఏంటి? పాడిన వాళ్ళెవరు? దాని వెనక బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇవన్నీ గూడా చూసుకుంటూ నేనొక పుస్తకాన్ని తయారు జేసుకున్నా. ఆ పుస్తకాన్ని 10 మందికి అందించాలని చాలా వ్యయ ప్రయాసలతోటి ఓర్చుకొని చేసి చాలామంది సహకారం. అందులో పెద్దలు కేవీ రావు గారు గాని, ఇప్పుడు మీరున్నారు. మీరు రకరకాల అందరూ రమణ గారు గాని, తర్వాత ఘంటసాల రత్నకుమార్ గారిని ఆయన ఆయన ఎంతోమంది నా ఒక్కరిది కాదు సార్. అందరి కృషిని అందరిని ఒక క్రోడీకరించి నేను 'శతాబ్ది గాయకుడు ఘంటసాల' అనే పుస్తకాన్ని దాదాపు 13,00,000 ఖర్చుతోటి నేను పబ్లిష్ చేశాను. ఇందులో డబ్బు పరంగా ఎవరి ప్రమేయం లేదు. ప్రతి పైసా నా సొంతమే. అందువల్ల దాంట్లో ఏదైనా తప్పు, ఒప్పు ఇంకొక రకంగా ఏదైనా గాని అది అది అందుకే పుస్తకం తయారయ్యేదాకా నేను ఎవరిని ఏమీ చేయలేదు. పుస్తకం తయారైన తర్వాత మాత్రం అయ్యా తలా ఒక పుస్తకం తీసుకోండి అని అడుగుతున్నాను తప్పితే, పుస్తకం తయారు కాకముందు మాత్రం దాని గురించి ఎవరితో ప్రస్తావించలేదు సార్. అదయిపోయింది. దీంట్లో గూడా చాలామంది ఇంత పెద్ద వాల్యూము, తర్వాత పుస్తకాలు కొనే రోజులు, పుస్తకాలు చూసే రోజులు పోయాయి అని డిస్కరేజ్ చేసినా గాని, తర్వాత ఇంత ఖర్చు పెడుతున్నావు. ఖర్చు పెట్టిన దానికి అసలు ఇంత పరిస్థితి ఈ విధంగా చాలా ఇబ్బంది పడతావని పెద్దలు హెచ్చరించినా గాని, నా ఆబ్జెక్ట్ ఒకటే. ఘంటసాల గారి పాటలన్నీ అక్షర రూపంగా ఒక చోట ఉండాలి అనే ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నమే 'శతాబ్ది గాయకుడు ఘంటసాల'. అలాగే చాలా ఇప్పుడు మీ దగ్గర గాని ప్రతి మన ఘంటసాల అభిమానుల దగ్గర గూడా ఆడియో, వీడియోలున్నాయి ఇప్పటికి. ఇప్పటికి ఘంటసాల గారు పాడిన పాటలు మొత్తంలో కేవలము 240 పాటలు మాత్రమే దొరకలేదు. ఆ 240 పాటల్లో దాదాపు 116 పాటలు డబ్బింగ్ చిత్రాల్లోవి. ఇందులో నుంచి గూడా ఆనాటి పరిస్థితుల్లో డబ్బింగు చిత్రాల్లో గూడా అవి ఆడియో అంటే రికార్డు. అప్పుడున్న మట్టి రికార్డ్ రూపంలో అవి రాలేదు. కేవలం చిత్రాల్లో మాత్రమే ఉన్నాయి. ఆ చిత్రాలు వెళ్ళిపోయినాయి కాబట్టి అవి మనకు దొరకని పరిస్థితి. ఇట్లా కొన్ని అన్నీ గూడా చేసుకొని ఇప్పుడు నేను ఆడియో, వీడియో రూపంగా కూడా సేకరించుకుంటున్నాను సార్. ఇది ఇప్పుడు ప్రతి అభిమాని చేస్తున్నది. నా ఉద్దేశ్యం గూడా ఏంటంటే, మొత్తం ఘంటసాల గారి పాట ఒక చోట ఉండాలా? అవి అలా చూస్తే రిఫరెన్స్‌గా అంటే ఒక రిఫరెన్స్ గ్రంథంగా ఉండాలనే ఉద్దేశంతో నేను చేశాను. ఆ ఉద్దేశం నాకు తెలిసినంత వరకి నా ఆత్మ తృప్తి మేరకు
నా ఆకాంక్ష అది నెరవేరిందని నేను చాలా సంతోషపడుతున్నాను. ఇందుకు సహకరించిన పెద్దలు కేవీ రావు గారు, ఘంటసాల రత్నకుమార్ గారు, తర్వాత ఇంకా చాలా మంది పెద్దలు సార్. ప్రతి ఒక్కరిని చాలా మంది ఇప్పుడు నూకల ప్రభాకర్ గారు, ఇప్పుడు మీరు అట్లాగే రమణ గారు, ఇట్లా ప్రతి వాళ్ళు గూడా అందులో సహాయ సహకారాలు అందించారు. ప్రతి వాళ్ళు గూడా ఎవ్వరు ఇప్పుడు వరకు నా పుస్తకాన్ని చూసిన అంటే ఇది దాదాపు 400 పుస్తకాలు పబ్లిక్‌లోకి వెళ్ళిపోయినాయి సార్. 400 పుస్తకాలను చూసిన ఎవరు గూడా అభిమానులు గూడా ఇందులో ఈ లోపం ఉంది, ఇందులో ఇది సరిదిద్దాలని ఎవ్వరూ అనలేదు సార్. అది నాకు మహా ఆత్మతృప్తి అనమాట. అంటే సగర్వంగా చెప్తున్నాననమాట. అలాంటి పరిస్థితుల్లో అంత బాగా ఆ పుస్తకాన్ని అది ఏ విధంగా దాని ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నా గాని రేపు రాబో తరాలకు గూడా ఫలాని చల్లా సుబ్బరాయుడు అనే ఒక పేరును సమాజంలో నిలుపుకోవటం నాకు ఘంటసాల గారు నాకు కల్పించిన ఒక అదృష్టము, భాగ్యం. నిజంగా చెప్పాలంటే నాకు పాడటం రాదు, సంగీతం తెలీదు, అసల సాహిత్యం తెలీదు. ఏమీ లేని ఒక సాధారణ శ్రోతను నేను. అలాంటి శ్రోతను ఈరోజు అందరి మధ్యలో అంటే ఇప్పుడు సంగీతం తెలిసిన మీ మధ్యలో గాని, సాహిత్యం తెలిసిన వారి మధ్యలో గాని, ఘంటసాల గారు పెద్ద పెద్ద పాడే వాళ్ళందరిలో గూడా చల్లా సుబ్బరాయుడు అనే అతను ఒకతన్ని నిలిపిన భాగ్యము నాకు ఏ జన్మలో రుణానుబంధమో గాని, ఘంటసాల గారు నాకు అదృష్టాన్ని కల్పించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు, సోదర అభిమానులందరికి గూడా నేను మన ఇంటర్వ్యూ ద్వారా గూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అనే మాట కంటే పాదాభివందనలు తెలుపుకుంటున్నాను సార్. సాగేను జీవిత నావా తెరసాపలేకై త్రోవా దరిజేర్చు దైవము నీవే నాశ తీర్చరావే సాగేను జీవిత నావా. Thank you. Please like, share and subscribe.